వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు టాపిక్ చెప్పబోయే ముందు నేను చేసుకున్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట ఉంటుంది, దాన్ని టింగమని కొట్టేయండి. అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. నేను అవైలబుల్ విషయాలు చెప్పడానికే మీకు ట్రై చేస్తాను. ఇంకా మీకు నా దగ్గర నుంచి ఏ టాపిక్స్ తెలుసుకోవాలని ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను 100కి 100% చెప్పడానికి ట్రై చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, చేసేసుకోండి. సో టుడే టాపిక్లోకి వెళ్ళిపోదామా? టాపిక్ ఏమీ లేదండి, తల్లిపాలు గురించి. తల్లిపాలు గురించి ఇవాళ టాపిక్ అండి. ఏమీ కాదు, నవేడేస్ ఎలా ఉందంటే, కొంతమంది మదర్స్ పాలిస్తే ఒకవేళ నాకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమంటే, నాకు కొంచెం గుండె వీక్గా ఉందానో, కొంచెం మంది కొద్దిగా పాలు ఇవ్వడం మానేస్తున్నారు. అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవ్వండి. కానీ ఏ హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళ మట్టికి ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వండి ఫ్రెండ్స్. తల్లిపాలు ఇవ్వడం వల్ల మీకు మీ బిడ్డకి ఫస్ట్ అనుబంధం పెరుగుతుంది. ఏంటండి, మీరు గర్భం దాల్చగానే 9 నెలలు 10 నెలలు వెయిట్ చేస్తారు కదా మీ బేబీ గురించి. బేబీ పుట్టగానే నా బేబీ ఎలా ఉందో ఏంటని చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. సో అలాగే మీ మధ్యన అనుబంధం పెరగాలంటే మీరు పాలిస్తూ మీ బేబీలని ఇలాగ ఆడుతూ మీ బేబీ మీ తాలిబొట్టుతో ఆడుతూ ఉంటే, సో అనుబంధం మీరు చీపుట్టి అంటారు కదా వాళ్ళని. సో అనుబంధం అయితే చాలా బాగుంటుందండి. సో ఇంకొకటి ఏంటంటే, మన ఈ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఈ తల్లిపాలు గురించి అవేర్నెస్ పెరగడానికి మనకి ఆగస్ట్ 1st వీక్లో ఈ తల్లిపాలు వారోత్సవాలు కూడా చేస్తున్నారండి. మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది. ఈ కొత్తగా మదర్స్ అయిన వాళ్ళైనా, లేకపోతే కనుక అవ్వబోయే వాళ్ళైనా, అంగన్వాడీ సెంటర్లు ఏంటి, ఆశా వర్కర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్ తెప్పిస్తానికి 100కి 100% ట్రై చేస్తారు. తల్లిపాలు మట్టుకి ఇవ్వడం మానకండి. తల్లిపాలు ఇవ్వడం వల్ల బేబీస్కి బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుందండి. జీర్ణశక్తి పెరుగుతుంది, వాళ్ళలో జీర్ణశక్తి పెరుగుతుంది అనమాట. బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా వాళ్ళలో పెరుగుతుందండి. పోషకాహారాలు పోషక విలువలు కూడా వాళ్ళలో పెరుగుతాయి. అలాగే బేబీతో పాటు మనకు కూడా ఉందండోయ్. మనం బేబీకి పాలు ఇవ్వడం వల్ల మనకి రక్తస్రావం కంట్రోల్ అవుతుందండి, బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఆ విషయం మీకు ఎలాగ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో మనం ఎవరన్నా మన అమ్మమ్మలు మాట్లాడుకున్నప్పుడు వింటానే ఉంటాము, పాలు ఇచ్చే వరకు మనకు ప్రెగ్నెన్సీ రాదు అన్న విషయం వాళ్ళు చెప్తారు. సో అది ఒకటి ఉపయోగపడుతుంది. ఆత్మవిశ్వాసం కూడా మీలో పెంచుతుందండి. అలాగే మీ బిడ్డకి మీకు కూడా మంచి అనుబంధాన్ని కలిగిస్తుంది. ఇద్దరికి అడ్వాంటేజెస్ ఉన్నాయండి, ఇటు తల్లికి ఉన్నాయి, ఇటు బిడ్డకి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటేనండి, మీరు డెలివరీ అయిన 1 గంట లోపు ఖచ్చితంగా ఫస్ట్ పాలు వాటిని ముర్రిపాలు అంటారండి. మురిపాలు అని కూడా కొంతమంది అంటారు. ఫస్ట్ వచ్చిన పాలు కంపల్సరీ బేబీకి ఇవ్వండి. గంటలోపు, మీకు డెలివరీ అయిన గంటలోపు పాలు ఇవ్వండి కంపల్సరీ బేబీకి. అవి ఇవ్వడం వల్ల బేబీకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో కంపల్సరీ ఇవ్వండి. ఆపరేషన్ అయినా, C-సెక్షన్ అయినా, నార్మల్ అయినా సరే, మీ పెద్దవాళ్ళ సహాయంతో. C-సెక్షన్ అయింది అనుకుంటే ఒకవేళ మీరు లేవలేకపోయినా మీ పెద్దవాళ్ళ సహాయంతో కొంచెం అటు టర్న్ అయ్యి మీ బేబీకి పాలు ఇవ్వండి కంపల్సరీ. ఫస్ట్ 6 months పాలు ఖచ్చితంగా ఇవ్వాలండి. తర్వాత 6th month తర్వాత మన అన్నం ముట్టించిన తర్వాత కూడా కొంచెం లిక్విడ్స్ అవన్నీ ఇస్తాం కదా, కొంచెం మెత్తగా సాయిల్ రూపంలో అక్కడ ఫుడ్ ఇస్తాము. దాంతోపాటు ఈ పాలు కూడా ఇవ్వండి. మీ ఖచ్చితంగా 1.5 సంవత్సరం తల్లి పాలు కంపల్సరీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇవ్వడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలకి. రేపొద్దున మన పిల్లలు వాళ్ళ పెద్దగా వాళ్ళ నవేడేస్ ఏ తిండ్లు బాగుంటలేదండి. మన తిండి కూడా వాళ్ళకి, మనం తినేది కొంచెం మందు తిల్లే అయిపోయినాయి. కానీ అయినా మన దాంట్లో మనం కొంచెం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు జాగ్రత్తగా తింటాం కదా. సో మనం బేబీ పుట్టిన తర్వాత కూడా పచ్చం చేస్తాం, అవి కూడా చాలా జాగ్రత్తగా పచ్చం చేస్తాం కాబట్టి మనం అవి వాటిలో పోషక విలువలు అవి ఉంటాయి. కాబట్టి తల్లిపాలు పెరగడానికి కూడా నేను తర్వాత ఒక వీడియో చేస్తానండి. కానీ ఖచ్చితంగా ఇది ఏంటంటే, తల్లిపాలు ఇవ్వడానికి మీకు అవేర్నెస్ పెంచడానికి ఒక వీడియో చేస్తున్నాను. సో ఏంటంటే, తల్లిపాలతో పాటు 1.5 సంవత్సరం కంపల్సరీ తల్లిపాలతో పాటు ఫుడ్ ఇవ్వండి. మీకు పాలు కూడా ఇవ్వండి కంపల్సరీ. 1.5 సంవత్సరం కంపల్సరీ ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటేనండి, మీకు చెప్పాను కదా, మీ
మీకు వాళ్ళకి కూడా రెండిట్లకి అడ్వాంటేజ్ ఉంది. ఇంకొకటి ఒక్కొక్క బ్రెస్ట్ 10 మినిట్స్, ఒక్కొక్కటి 15 నిమిషాలైనా ఫీడ్ చేయండి. ఎవ్రీ 2 గంటలకు ఒకసారి, అంటే 2 అవర్స్కి ఒకసారి, 2 గంటలకు ఒకసారి బాబు పాప పడుకున్న లేపి మీరు పాలు ఇవ్వండి. 2 గంటలకు ఒకసారి ఖచ్చితంగా మీరు ఫీడ్ చేయాలి. ఎవ్రీ బ్రెస్ట్ వచ్చేసి 10 మినిట్స్ ఫీడ్ చేయాలండి. తర్వాత ఫీడ్ చేసిన తర్వాత కూడా మీరు ఫీడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అలాగే పడుకోబెట్టేద్దండి పిల్లల్ని. ఇది మట్టికి బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. బేబీని ఇలా ఎత్తుకుంటారు కదా, ఇలా ఎత్తుకున్నప్పుడు చెయ్యి ఇలా బొబ్బ కింద పెట్టండి. చెయ్యి ఇలా ఉంటుంది కదండి, ఇలా పెట్టి బేబీని ఇలా ఎత్తుకుని ఇలా 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 కొట్టండి. కొంచెం మీకు బేబీకి ఏం దెబ్బ తగలదండి. ఇలా పెట్టడం వల్ల డబ్బని సౌండ్ వస్తుంది, అంతేగాని దెబ్బ ఏమీ తగలదు. ఇలా 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 అని ఇలా నిమురుతూ ఇలా ఇలా అనండి. తేనుపు వస్తుంది వాళ్ళకి. ఆ తేనుపు వచ్చిన తర్వాత మీరు పడుకోబెట్టండి ఫ్రెండ్స్. కొంతమందికి ఆ తేనుపు రాకుండా గట్రా పడుకోబెట్టేస్తుంటే కొన్ని మధ్యన వింటున్నాము. ఏంటంటే మన ట్రావెల్ మనం ట్రై చేద్దాం. మనం చేయవలసినవి మన బేబీకి ట్రై చేద్దాం. తర్వాత కంపల్సరీ తల్లిపాలు ఇవ్వడం ట్రై చేయండి. కంపల్సరీ 6 నెలలు ఇవ్వండి. 6 నెలల తర్వాత కూడా మీరు అన్నం ముట్టించిన తర్వాత ఫుడ్ పెడుతూ కూడా 1.5 సంవత్సరం కంపల్సరీ పాలు ఇవ్వండి. పాలు ఇవ్వడం వల్ల మీకు మీ బిడ్డకి కూడా అనుబంధం పెరుగుతుంది, మీలో ఆత్మవిశ్వాసం వస్తుంది. నేను ఇందాక చెప్పిన పాయింట్స్ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. మీకు ఒకవేళ ఇంకా అవేర్నెస్ కావాలి అనుకుంటే కనుక WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి ఆగస్టు నెలలో ప్రతి ఆగస్టు నెలలో 1 వీక్ ఫస్ట్ వీక్ ఆగస్టులో మొదటి వారంలో ఈ తల్లిపాల వారోత్సవాలు చేస్తారండి. మీరు యూట్యూబ్లో కొట్టినా, గూగుల్లో కొట్టినా, ఎక్కడ కొట్టినా వీటి గురించి వస్తుంది. చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా క్లారిటీగా కావాలంటే ఇంకెందుకు ఆలస్యం, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే, వాల్యుబుల్ అనిపిస్తే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకెంతో హెల్ప్ అవుతుంది. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో హెల్ప్ చేస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. కీప్ స్మైల్.